ఏడకమ్మ ఇప్పుడు పోతారు? మా పుట్టినింటి పోతామప్ప. ఇప్పుడు ఏంటికమ్మా మీ పుట్టింటికి? ఎండాకాలం సెలవులు కదా అందుకోసమే పోతున్నాం. ఎండాకాలం సెలవులు అయితే అవి బడి పిల్లలు కోటే నీకెంటుకుంటాయి? బడి పిల్లలు ఎవరైనా మనుషులు ఇప్పుడు బడి పిల్లలకి సెలవులు ఎట్లా ఇస్తారు? మాకు కూడా పుట్టినింటి సెలవులు కావాల. ఎప్పుడు మా ఇల్లు చేసుకుంటుంది వెళ్ళమ్మా. సంవత్సరంలో 45 రోజులు పుట్టినింటి సెలవులు కావాల మాకి. నువ్వు అక్కదనుకుంటా అయిపోయిందమ్మా. నేను ఒక్కదాన్ని అనుకునింటే ఈ వీడియో ప్రతి 6 మందికి షేర్ చేయండి. ప్రభుత్వం ఎప్పుడు మూడు పిల్లలేనే మా అమ్మమ్మ నాయన వద్దా అందుకోసమే పుట్టినింటి సెలవులు కావాల మాకి. ఏడకమ్మ ఇప్పుడు పోతారు? మా పుట్టినింటి పోతామప్ప. ఇప్పుడు ఏంటికమ్మా మీ పుట్టింటికి? ఎండాకాలం సెలవులు కదా అందుకోసమే పోతున్నాం. ఎండాకాలం సెలవులు అయితే అవి బడి పిల్లలు కోటే నీకెంటుకుంటాయి? బడి పిల్లలు ఎవరైనా మనుషులు ఇప్పుడు బడి పిల్లలకి సెలవులు ఎట్లా ఇస్తారు? మాకు కూడా పుట్టినింటి సెలవులు కావాల. ఎప్పుడు మా ఇల్లు చేసుకుంటుంది వెళ్ళమ్మా. సంవత్సరంలో 45 రోజులు పుట్టినింటి సెలవులు కావాల మాకి. నువ్వు అక్కదనుకుంటా అయిపోయిందమ్మా. నేను ఒక్కదాన్ని అనుకునింటే ఈ వీడియో ప్రతి 6 మందికి షేర్ చేయండి. ప్రభుత్వం ఎప్పుడు మూడు పిల్లలేనే మా అమ్మమ్మ నాయన వద్దా అందుకోసమే పుట్టినింటి సెలవులు కావాల మాకి. ఏడకమ్మ ఇప్పుడు పోతారు? మా పుట్టినింటి పోతామప్ప. ఇప్పుడు ఏంటికమ్మా మీ పుట్టింటికి? ఎండాకాలం సెలవులు కదా అందుకోసమే పోతున్నాం. ఎండాకాలం సెలవులు అయితే అవి బడి పిల్లలు కోటే నీకెంటుకుంటాయి? బడి పిల్లలు ఎవరైనా మనుషులు ఇప్పుడు బడి పిల్లలకి సెలవులు ఎట్లా ఇస్తారు? మాకు కూడా పుట్టినింటి సెలవులు కావాల. ఎప్పుడు మా ఇల్లు చేసుకుంటుంది వెళ్ళమ్మా. సంవత్సరంలో 45 రోజులు పుట్టినింటి సెలవులు కావాల మాకి. నువ్వు అక్కదనుకుంటా అయిపోయిందమ్మా. నేను ఒక్కదాన్ని అనుకునింటే ఈ వీడియో ప్రతి 6 మందికి షేర్ చేయండి. ప్రభుత్వం ఎప్పుడు మూడు పిల్లలేనే మా అమ్మమ్మ నాయన వద్దా అందుకోసమే పుట్టినింటి సెలవులు కావాల మాకి. ఏడకమ్మ ఇప్పుడు పోతారు? మా పుట్టినింటి పోతామప్ప. ఇప్పుడు ఏంటికమ్మా మీ పుట్టింటికి? ఎండాకాలం సెలవులు కదా అందుకోసమే పోతున్నాం. ఎండాకాలం సెలవులు అయితే అవి బడి పిల్లలు కోటే నీకెంటుకుంటాయి? బడి పిల్లలు ఎవరైనా మనుషులు ఇప్పుడు బడి పిల్లలకి సెలవులు ఎట్లా ఇస్తారు? మాకు కూడా పుట్టినింటి సెలవులు కావాల. ఎప్పుడు మా ఇల్లు చేసుకుంటుంది వెళ్ళమ్మా. సంవత్సరంలో 45 రోజులు పుట్టినింటి సెలవులు కావాల మాకి. నువ్వు అక్కదనుకుంటా అయిపోయిందమ్మా. నేను ఒక్కదాన్ని అనుకునింటే ఈ వీడియో ప్రతి 6 మందికి షేర్ చేయండి. ప్రభుత్వం ఎప్పుడు మూడు పిల్లలేనే మా అమ్మమ్మ నాయన వద్దా అందుకోసమే పుట్టినింటి సెలవులు కావాల మాకి. ఏడకమ్మ ఇప్పుడు పోతారు? మా పుట్టినింటి పోతామప్ప. ఇప్పుడు ఏంటికమ్మా మీ పుట్టింటికి? ఎండాకాలం సెలవులు కదా అందుకోసమే పోతున్నాం. ఎండాకాలం సెలవులు అయితే అవి బడి పిల్లలు కోటే నీకెంటుకుంటాయి? బడి పిల్లలు ఎవరైనా మనుషులు ఇప్పుడు బడి పిల్లలకి సెలవులు ఎట్లా ఇస్తారు? మాకు కూడా పుట్టినింటి సెలవులు కావాల. ఎప్పుడు మా ఇల్లు చేసుకుంటుంది వెళ్ళమ్మా. సంవత్సరంలో 45 రోజులు పుట్టినింటి సెలవులు కావాల మాకి. నువ్వు అక్కదనుకుంటా అయిపోయిందమ్మా. నేను ఒక్కదాన్ని అనుకునింటే ఈ వీడియో ప్రతి 6 మందికి షేర్ చేయండి. ప్రభుత్వం ఎప్పుడు మూడు పిల్లలేనే మా అమ్మమ్మ నాయన వద్దా అందుకోసమే పుట్టినింటి సెలవులు కావాల మాకి. ఏడకమ్మ ఇప్పుడు పోతారు? మా పుట్టినింటి పోతామప్ప. ఇప్పుడు ఏంటికమ్మా మీ పుట్టింటికి? ఎండాకాలం సెలవులు కదా అందుకోసమే పోతున్నాం. ఎండాకాలం సెలవులు అయితే అవి బడి పిల్లలు కోటే నీకెంటుకుంటాయి? బడి పిల్లలు ఎవరైనా మనుషులు ఇప్పుడు బడి పిల్లలకి సెలవులు ఎట్లా ఇస్తారు? మాకు కూడా పుట్టినింటి సెలవులు కావాల. ఎప్పుడు మా ఇల్లు చేసుకుంటుంది వెళ్ళమ్మా. సంవత్సరంలో 45 రోజులు పుట్టినింటి సెలవులు కావాల మాకి. నువ్వు అక్కదనుకుంటా అయిపోయిందమ్మా. నేను ఒక్కదాన్ని అనుకునింటే ఈ వీడియో ప్రతి 6 మందికి షేర్ చేయండి. ప్రభుత్వం ఎప్పుడు మూడు పిల్లలేనే మా అమ్మమ్మ నాయన వద్దా అందుకోసమే పుట్టినింటి సెలవులు కావాల మాకి. ఏడకమ్మ ఇప్పుడు పోతారు? మా పుట్టినింటి పోతామప్ప.
ఇప్పుడు ఏంటికమ్మా మీ పుట్టింటికి? ఎండాకాలం సెలవులు కదా అందుకోసమే పోతున్నాం. ఎండాకాలం సెలవులు అయితే అవి బడి పిల్లలు కొట్టే నీకెంటుకుంటాయి? బడి పిల్లలు ఎవరైనా మనుషులు? ఇప్పుడు బడి పిల్లలకి సెలవులు ఎట్లా ఇస్తారు? మాకు కూడా పుట్టినింటి సెలవులు కావాల. ఎప్పుడు మా ఇల్లు చేసుకుంటుంది వెళ్ళమ్మా. సంవత్సరంలో 45 రోజులు పుట్టినింటి సెలవులు కావాలా మాకి. నువ్వు అక్కత అనుకుంటా అయిపోయింది అమ్మా. నేను ఒక్కదాన్ని అనుకునేంటివే. ఈ వీడియో ప్రతి 6 మంది